యేసుప్రభు అంటున్నారు ద్రాక్షావల్లిని అంటలా ఆయన. ఏ ద్రాక్షావల్లి అంట ఆయన అంటే దాని అర్థం ఏంటి? గ్రహించినోడు వెంటనే ఏం చెప్తాడు? అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఉంది కాబట్టి నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్తున్నాడని చెప్తారు. ఈ మాట మీకు అర్థమైందా? నేను అడగక ముందే అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, అడిగిన తర్వాత నేను చెప్పినాక అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చెప్పినాకే అర్థమైందా? దేవునికి స్తోత్రం. నిజంగా మీరు గొప్పవాళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు నేను ద్రాక్షావల్లిని అంటున్నాడా? నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడంటే అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఒకటి ఉందంట. తెలుసా? ఇంతకుముందు ఎప్పుడు అన్నారు, ఇప్పుడే వింటున్నారా? చెప్పండి. వినలేదా? సరే, ఇప్పుడు చూద్దాం. ఆయన ఊరకే మాట్లాడు. ప్రభు ఒక మాట మాట్లాడంటే ఆ మాట వెనక చాలా అర్థం ఉండిద్ది. అర్థమైందా? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిని అని అంటున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటంటే మరొకటి ఉంది. ఏంటంటే అది అబద్ధమైన ద్రాక్షావల్లి. అర్థమైందా? ఏంటి ఆ అబద్ధమైన ద్రాక్షావల్లి అని అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము సరే అమ్మా, ఇదిగో 7వ వచనం చదువు. అందులో 7వ వచనం చదువు. ఆ స్టోరీ అంతనే. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంట? దేవునికి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళెవరు? ద్రాక్ష చెట్టే కాదు, అదేంటిదంట? పెద్ద తోటే అంట. అది అర్థమైందా? అది పెద్ద తోట అంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ తోట గురించే మాట్లాడబోతున్నా. ఈ తోటలో నుంచి ఇప్పుడు మనం ఏ తోటలో ఉన్నామో చూద్దాం. అర్థమవుతుందా ప్రియులరా? ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు